సో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, కమన్ క్లాప్స్ ఎవరీవన్. సో మ్యారేజ్ బ్యూరో సభ్యులకి ఇంతటి అరుదైన గౌరవం ఇవ్వడము మనం ఎక్కడా చూడలేదు. కానీ మన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారు మన సభ్యులందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ఇంత పెద్ద, అది కూడా బంగారు నంది పురస్కారాలు మనకు ఇస్తున్నారు. కాబట్టి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి మరొకసారి మనం చప్పట్లతో కృతజ్ఞత చెప్పుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి ప్రౌడ్ స్పాన్సర్స్ చేసేవారు ఏఆర్టీ కాంటినెంటల్, యాదాద్రి బ్యాంకెట్ హాల్స్, హోటల్స్, సూట్ రూమ్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పర్ఫార్మర్ దీప్తి చైతన్య, పౌర్ణమి సాంగ్. సో లెట్స్ వెల్కమ్ దీప్తి చైతన్య. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి చైతన్య గురించి. థ్యాంక్ యూ. హెల్ప్ పరంగా సెక్యూర్ ఇప్పుడే వచ్చింది కదా, సో దానికి వచ్చినందుకు స్వాగతం గారు రెడీ ఉంటే బాగుండాలి అని చెప్పేసి. Song please. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సమాజానికి తమ తోడ్పాటును అందిస్తున్న తమ సభ్యులను గుర్తిస్తూ అవార్డులు అందిస్తూ ప్రోత్సహిస్తోంది ఈ సంస్థ. శ్రమశక్తి, ఉత్తమ మ్యారేజ్ బ్యూరో అవార్డు, మ్యారేజ్ బ్యూరో రత్న, నారీ శక్తి వంటి అవార్డుల కార్యక్రమాలను ఇప్పటికే నిర్వహించిన ఈ సంస్థ ఇప్పుడు దేశంలోనే తొలిసారిగా శ్రీ మహానంది అవార్డులను అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మన టాలీవుడ్ హీరో శ్రీ భరత్ చంద్ర గారి అన్నగారికి కూడా స్టేజ్ మీదకి స్వాగతం, సుస్వాగతం. సప్పట్లతో అందరూ. సో టాలీవుడ్ హీరో అయినటువంటి భరత్ చంద్ర గారికి మా తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గారి తరపున స్వాగతం, సుస్వాగతం. మన తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తృతీయ వార్షికోత్సవం మరియు ఏది మన ఇక్కడ పెట్టుకోండి. ఉంటాయి చూడు.
ఓకే ఓకే. ఈ యొక్క కార్యక్రమానికి ఈ సభ అధ్యక్షత వహించాలని చెప్పి దైవజ్ఞ శర్మ గారిని కోరుతున్నాం. ఇప్పుడు జ్యోతి ప్రచురణ చేస్తాం. మన తెలంగాణ గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలు గడ్డమీది అనురాధ గారమ్మ కూడా పైకి రావాలి. అదేవిధంగా జీబీఎన్ ఫౌండర్ మామూలు చేస్తాను.
అక్కడ కూర్చో. చెప్తే నేను జీబీఎన్ ఫౌండర్ చీకటి ప్రభాకర్ గౌడ్ అన్న గారిని కూడా వేదికని అలంకరించాలని చెప్పి కోరుతున్నాం. ఇంకో చైర్ వేయండి అన్న, ఇంకో చైర్ వేయండి అక్కడ. ఈనాటి కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన మ్యారేజ్ బ్యూరో సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈరోజు మా సంస్థ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 3 వసంతాలు పూర్తి చేసుకొని ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా మరి జరుపుకుంటున్నాం. అందులో భాగంగా శ్రీ మహానంది మరి అవార్డు, ఒక మ్యారేజ్ బ్యూరో సామాన్యునికి నంది అవార్డు అంటే మరి ఎంతో చాలా విలువైనది, ఒక గౌరవాన్ని తెచ్చే ఒక అవార్డు. అంటే తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రాలు 2లో చూసుకుంటే కూడా ఈ నంది అవార్డు అనేది చాలా పెద్ద అవార్డు. కనుక ఒక సామాన్యమైన మ్యారేజ్ బ్యూరో చేస్తున్న వ్యక్తికి ఈ యొక్క అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయము. అది ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా ఎక్కడ కూడా లేదు. అది ఈ యొక్క సంస్థ నుంచే ప్రారంభించాం, అది ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ మనకు ఇంకా చీఫ్ గెస్ట్ వాళ్ళు వచ్చేది ఉండి అక్కడ సీఎం దగ్గర సమావేశంలో ఉన్నారు. 1 o'clock తర్వాత వస్తున్నారు. తర్వాత ఇక్కడ వచ్చిన మన పెద్దలు మరి గౌరవనీయులు బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా రాజ్యసభ మెంబర్ కూడా వారు, అదేవిధంగా వక్లాభరణం కృష్ణమోహన్ సార్ గారు కూడా మరి బీసీ యొక్క కమిషన్కి వారు కూడా చైర్మన్గా ఉన్నారు. వారు అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ మరి అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు ఇచ్చే మరి అన్నగారు. అదేవిధంగా ఎల్ రమణ గారు అంటే అందరూ గుర్తుపట్టడం ఎవరు ఉండరు. తెలుగుదేశంలో ఒక వెలుగు వెలిగిన లీడర్ మన బీసీ బిడ్డ మరి ఎల్ రమణ గారు. పిలవగానే నిన్ననే వెళ్ళాము సార్ దగ్గరికి, వెళ్ళగానే మమ్మల్ని ఆశీర్వదించి నేను వస్తున్నాను తప్పకుండా అని చెప్పి వారు రావడం చాలా సంతోషం సార్ మీకు. అదేవిధంగా మా గురువు గారు దైవజ్ఞ శర్మ గారు, సరస్వతి పుత్రుడు, నేను ఎప్పుడైతే ప్రోగ్రాం తీసుకున్నానో అప్పటి నుంచి 2 daysకి ఒక్కసారైనా ఫోన్ చేసి ఎలా ఉన్నాయి కార్యక్రమాలు, ఎలా ఉన్నాయి, ఎట్లా జరుపుకుంటున్నారు, ఎలా ఉన్నదని చెప్పేసి ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూ మాకు సలహా సూచనలు ఇస్తూ మరి మీ 3 సంవత్సరాల నుంచి కూడా మేము చేస్తున్న కార్యక్రమాలకి ప్రతి కార్యక్రమానికి వస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మరి గురువు గారికి దైవజ్ఞ శర్మ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా బీసీ మరి మరో నాయకుడు మరి ఎప్పుడు చూడు ఆర్ కృష్ణయ్య అన్న ఉన్నాడంటే మరి అక్కడ గుజ్జ కృష్ణ అన్న ఉంటాడు, అన్న ఉన్నాడంటే ఆర్ కృష్ణయ్య అన్న ఉంటాడు, అన్న ఉన్నాడంటే గుజ్జ కృష్ణ అన్న ఉంటాడు. చాలా మంచి సేవాభావము. ఎవరికైనా ఎలాంటి కార్యక్రమాల్లో అంటే స్కూల్ విషయంలో, కాలేజీ విషయంలో కానీ ఇతర ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు వెంటనే అక్కడుండి స్పాట్లో రాగానే ఇమ్మీడియట్లీ పరిశీలన చేసి దాన్ని పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్లే గొప్ప నాయకులు ఆర్ కృష్ణయ్య గారు. నిన్న కూడా మేము ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఒక బాబు వచ్చి వారి సమస్య చెప్పుకుంటే అప్పటికప్పుడే ఫోన్ చేసి మరి సమస్య తీర్చి పంపించేశాడు మా అమ్మగడ. అంటే చాలా గొప్ప మనసున్న వ్యక్తి. నేను కూడా మొన్న రీసెంట్లీ చెప్పుకోవద్దు, మళ్ళీ అందరూ వచ్చి అన్నని ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే మా పాపకు కూడా అడ్మిషన్ కోసము 1 lakh రూపీస్ తగ్గింది అన్న రికమెండేషన్ ఇచ్చినందుకు. ఎందుకంటే నేను పొందిన కాబట్టి చెప్పుకోవడం నా ధర్మము. వెళ్ళగానే ఇమ్మీడియట్లీ దానికి రెస్పాండ్ అయ్యి మా పాప విషయంలో, కాలేజ్ విషయంలో 1 lakh రూపీస్ మరి తగ్గించి అక్కడ మాకు సీట్ దొరకడం జరిగింది. కనుక ఈ సభాముఖంగా ఆర్ కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
అదేవిధంగా యువ నాయకుడు సూర్య భరత్ చంద్ర ఇచ్చాము హీరో. మరి యూట్యూబ్లో కూడా చాలా మంచి ఫేమస్ వ్యూస్ ఉన్నాయి. అదేవిధంగా ఒక 3 ఫుల్ లెంత్ ఫిలిమ్స్ కూడా తీశారు. ఇప్పుడు కూడా ఇంకా 2 ప్రాజెక్టులు నడుస్తున్నాయి. అయింది లాస్ట్ ఇయర్ అయింది. లాస్ట్ ఇయర్ పెళ్ళి కాకపోతే మేమే చూస్తుంటాం, మేము చూడకపోతే చూసుకున్నాం. సో చాలా ధన్యవాదాలు. మరి మాకు యువ హీరో ఈ కార్యక్రమాన్ని పిలవగానే వచ్చినందుకు సూర్య భరత్ చంద్ర గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా కార్యక్రమానికి లేదు మా సారు ఏఆర్డి దేవరాజు గారు మీరు అన్నీ చూస్తున్నారు అనుకుంటా. బయట బోర్డింగ్స్ అన్నీ కూడా ఇన్విటేషన్స్ మేము పెట్టుకునే రిబ్బన్స్ చూసిర్రు ఎవరైనా? పేరు ఇక్కడ ఏముందో కింద చూసిన వాళ్ళు చేయలేబట్టండి ఒకసారి. ప్రతిరోజు చూస్తున్నారు మీరు స్టేటస్లలో అన్నిట్లలో కూడా. మరి వారి ఏఆర్డి కాంటినెంటల్ అని చెప్పేసి యాదాద్రి టెంపుల్ దగ్గర వారు ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నారు. మరి అక్కడ హోటల్ నిర్మిస్తున్నారు కనుక ఆ యొక్క హోటల్ నిర్మాణంలో అందరు భాగస్వామ్యం కావాలి, అందరు కూడా లాభపడాలన్న ఉద్దేశం మీద వారు ఈ యొక్క ప్రాజెక్ట్ తీసుకున్నారు. మంచి ప్రాజెక్టు, వారు దాని విషయంలో చెప్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి కూడా వారు అనేక విధాలుగా తోడ్పాటును అందించి వారు సహాయ సహకారాలు అందించినందుకు వారికి సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్న. అదేవిధంగా మా చైర్మన్ వంగాల బాలరాజు గారు, మా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్స్కి జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఉంది, దాంట్లో వారు కీలకంగా చైర్మన్గా బాధ్యత ఉంది. అదేవిధంగా మా అన్న జీబీఎన్ ఫౌండర్, నిల్చోండి అన్న ఒకసారి. జీబీఎన్ ఫౌండర్ అన్న అంటే జీబీఎన్ అంటే మీకు అక్షరాలు 3 అక్షరాలే తెలుస్తాయి పూర్తి వివరాలు. జీ అంటే గౌడ్స్, బి అంటే బిజినెస్, ఎన్ అంటే నెట్వర్క్. గౌడ్స్ బిజినెస్ నెట్వర్క్ అనేది ఒక ప్లాట్ఫామ్ చేసి ఆ వేదికను తయారు చేసి మరి కుల సంఘాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా ఇతరితర రకాల పొలిటికల్ కానీ ఇతరితర రంగాలు ఎన్నో ఉన్నాయి. కానీ బతుకు తెరువుకు మనం ముందుకెళ్ళాలి, ఆర్థికంగా ఎదగాలనంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫాము మా యొక్క కమ్యూనిటీకి ఏర్పాటు చేసి వేదికను ఏర్పాటు చేసి అందులో ఒకరికొకరు రెఫరెన్స్ ఇచ్చుకొని మరి బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతూ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించి మరి వారు ఈ యొక్క మంచి కార్యాన్ని ముందుకు తీసుకొచ్చి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి అందరూ కూడా ఆర్థికంగా ఎదగడానికి వారు ఎంతో కృషి చేస్తున్నారు అన్న. చాలా ధన్యవాదాలు అన్న. అన్నగారు ఆ ప్లాట్ఫారం ఏర్పాటు చేయడంలో నేను కూడా లాభపడ్డాను కాబట్టి నేను అన్నగారికి ఈ సందర్భంగా ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా అన్న. చాలా ధన్యవాదాలు. అదేవిధంగా అలుపెరగని నాయకులు మన గౌడ జాతి బిడ్డ మరి ఎలికటి విజయ్ కుమార్ గౌడ అన్న. ఎక్కడన్నా గౌడ్స్కి సంబంధించి సమస్య వచ్చిందంటే అది గీత కార్మికుడు కానీ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఇంకా ఏదైనా సరే ఎక్కడన్నా ఒక గౌడుకు కమ్యూనిటీ పరంగా మరి అక్కడ ఇబ్బంది ఉందంటే ఇమ్మీడియట్లీ అక్కడ వాళ్ళే అక్కడ సమస్యను పరిశీలన చేసి అక్కడ వారి సహాయ సహకారాలు అందించి మరి ఎంతో తోడ్పాటును అందిస్తున్నందుకు గౌడ కమ్యూనిటీ తరఫున మా సంస్థ తరఫున వారికి ధన్యవాదాలు చెప్తున్నా పిలవగానే వచ్చినందుకు. మరి మా అమ్మ అనురాధమ్మ గారు తెలంగాణ గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలు, మరి చాలా పెద్దవారు, అనేక కార్యక్రమాల్లో చురుగ్గా మహిళ అయినప్పటికీ వయసులో పెద్ద అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ కార్యక్రమం పిలిచినా డిస్టిక్లో పిలిచినా బయట రాష్ట్రాల్లో పిలిచినా కూడా ఇమ్మీడియట్లీ మరి ఒప్పుకొని వెళ్ళి తన వంతు సహాయ సహకారాలు కూడా అందించి మరి ముందుకొస్తూ మహిళగా అందరికీ ఆదర్శంగా ఉంటూ వారు ఈ యొక్క కార్యక్రమానికి పిలవగానే వచ్చినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామ్మా మీకు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి దైవగణ శర్మ గారు అధ్యక్షత వహించాలని చెప్పి కోరుతున్నాను. తన సుదీర్ఘమైన ఉపన్యాసంతో
పెళ్లి పెద్దలను సత్కరించేటువంటి శ్రీనివాసును ఒకసారి చప్పట్ల ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. నాకు 40 సంవత్సరాల సాంస్కృతిక అనుబంధం నాకుంది. ఆనాటి నాగేశ్వరరావు నుంచి ఈనాటి సుమన్ వరకు ఇంతమంది వివాహ పెద్దలను ఒక వేదికరా చూడటం చాలా నీరంధ్రంగా కన్నుల పడ్డ ఉంది. మీకు మీరే ఒకసారి చప్పట్టు కొట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. జానక్యా కమలాంజలి పుటే యా పద్మ రాగాయిత న్యస్త రాఘవ మస్తకే జ్వలసత్ కుంద ప్రసూనాయిత. ప్రపంచంలో వివాహం అనేది ఒక ప్రధాన భూమిక. వంశం నడవాలన్నా, వంశాంకురం వృద్ధి చెందాలన్నా, సంసారంలో సస్యశ్యామలమైనటువంటి వ్యవస్థ పరిడివిలానన్నా వివాహం చాలా అవసరం. మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతునా కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదాం శతం. పెద్దలందరూ అన్నారు, అయ్యా నువ్వు వివాహం చేసుకో, సత్సంతానాన్ని గాను వాడిని యోగ్యుడు చేయి, ప్రపంచానికి ఒక దీపాన్ని వెలిగించు. అది గొప్ప వ్యవస్థ. అలాంటి చాలామంది వివాహం చేసే పెద్దలందరూ ఇప్పుడు మా రమణ గారు అన్నారు, ఇంతమంది వివాహ పెద్దలుంటే ఎన్ని పెళ్ళిళ్ళు చేశారో మీరు. అలాంటి పెద్దలందరినీ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చే పెద్దలందరినీ అభినందిస్తూ ఇవాళ చాలా నిరంధ్రంగా ఉంది. మా కృష్ణయ్య గారు ఎక్కడ మంచున్నా, ఎక్కడ సంస్కారం ఉన్నా, ఎక్కడ ఉపకారం ఉన్నా ఉండేటువంటి సౌజన్యమూర్తి మా ఆర్ కృష్ణ అన్నకు ఒకసారి మీ చప్పట్ల ద్వారా అభినందించగలుగుతుంది. రమణ గారు సుదీర్ఘ రాజకీయంలో మంత్రిగా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, ఎమ్మెల్సీగా బహువిధమైన సేవ చేసినటువంటి సౌజన్యమూర్తి సోదరుడు రమణ గారు రావటం, ఎక్కడ సంస్కారం ఉన్నా సుదీర్ఘమైన ఉపన్యాసంతో తన ప్రభను సంపత్తిని చూపించేటువంటి మా వకుడాభరణం గారు రావటం, మా గుజ్జు కృష్ణన్న, ఆయన కూడా నేను అన్న అంటే నాకంటే చిన్నవాడైనా మా కృష్ణన్నకు కూడా ఒకసారి చప్పట్టు కొట్టాల్సింది కాదు. రాముడు రావాలంటే లక్ష్మణుడు ముందు రావాలి, ఆర్ కృష్ణయ్య రావాలంటే గుజ్జు కృష్ణన్న ముందు రావాలి. అది ఆ అనుబంధం వాళ్ళది. చాలామంది పెద్దలు ఇవాళ ప్రతిష్టాత్మకమైనటువంటి యాదగిరి క్షేత్రంలో ఒక హోటల్ కట్టి జాతి నిర్మాణంలో భూమిక వహించేటువంటి వారు రావటం, యువ హీరో రావటం, ఇతర పెద్దలందరూ రావటం సంతోషంగా భావిస్తూ ఇంతమందిని సమీకరించినటువంటి మా సీనన్నకు ఒక ఘనమైన చప్పట్టు కొట్టవలసిందిగా కోరుతున్నా. ఒక్క మాట, సుఖంగా పెళ్లి చేసుకోవాలి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. రామచంద్రమూర్తి ఒక ఆదర్శ దాంపత్యానికి ప్రతీక. రామో విగ్రహవాన్ ధర్మ. సీతమ్మవారిని చేయబట్టిన తర్వాత ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని అరణ్యాలు వెళ్ళినా కూడా ఆ అనుబంధం మాత్రం పోదు. అందుకే 3 ముళ్ళు జీవితాంతం నడవాలి. ముందు ఆవిడ వెళ్ళిపోయినా, ముందు ఈయన వెళ్ళిపోయినా ఒక శుభలక్షణాన్ని సంతరింపజేసేటువంటి వివాహ వ్యవస్థకు సంబంధమైనటువంటి పెద్దలందరినీ కూడా మహానంది పురస్కారం ఇచ్చేటువంటి ఒక విలక్షణ యజ్ఞతుల్య కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు సంతోషంగా భావిస్తూ, సుదీర్ఘ ఉపన్యాసం చెప్పే వ్యక్తులు ఎవరూ లేరు, అందరూ కూడా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారు. కార్యక్రమానికి ప్రత్యేక ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ పెద్దలు, మాకు అత్యంత ఆప్తులు, సోదరుడు, క్రియాశీలక రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రస్థానాన్ని, ఒక మార్కును ఏర్పాటు చేసినటువంటి ఏడు రమణ గారితో మొదలు పెడదాం. ఎందుకంటే 7 కొండల వాడితో కార్యక్రమం ప్రారంభం చేద్దాం. తర్వాత కృష్ణుడు తర్వాత వస్తాము. రమణ గారు. తెలుగు రాష్ట్రాల మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తికి సంబంధించినటువంటి మహానంది పురస్కార సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు దైవకి శర్మ గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు రాజ్యసభ సభ్యులు అన్న ఆర్ కృష్ణయ్య గారు, సోదరులు అఖిలాపురం శ్రీనివాస్ గారు, మన అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, గుజ్జ కృష్ణ గారు, యువ హీరో గారు, హోటళ్లు పెట్టబోతున్నటువంటి వ్యాపారవేత్త గారు, వేదిక మీదటువంటి పెద్దలందరూ, అన్న బాలరాజు గౌడ్ గారు, పాల్గొంటున్నటువంటి మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నంది అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు, శుభాభివందనాలు. పెద్దలు కుటుంబ జీవితం గురించి, మనిషి పుట్టుకబుట్టినటువంటి మానవ జాతికి పరిపూర్ణత రావాలంటే ఆ కుటుంబం ఎదిగినప్పుడే అనేటువంటిది మనకు తెలిసినటువంటిదే. సమాజంలో వివిధ రంగాలు ఉన్నాయి. వివిధ రంగాలలో ప్రధానంగా మనిషి జీవితంతో ముడిపడి ఉన్నటువంటిది అది పెళ్లి సంబంధం, పెళ్లి బాంధవ్యం. అటువంటి పెళ్లిని ఒక నిబద్ధతతో, నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేసేటువంటి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి సేవలు మరింత కొనసాగించాలని చెప్పని ఈ మధ్యలో ఒక సినిమా చూసిన, ఈ మధ్య కొంత విరామం దొరకడం వల్ల ఒక సినిమా చూస్తే సినిమాలో మాత్రం
మ్యారేజ్ బ్యూరో సంబంధించినటువంటి నిర్వహిస్తున్న అధిపతి ఆయన చేస్తున్నటువంటి చెడు కార్యక్రమాలను అందులో ఉండేటువంటి స్టాఫ్ వాళ్ళంతా కూడా బయట పెట్టి సమాజానికి ఇది మంచిది కాదు, ఏ మనిషి ఏ రంగంలో ఉన్నా ఆ మనిషి నిజాయితీగా ఉండాలా, నిబద్ధతతో ఉండాలా, చేసే పనిలో నిజాయితీ ఉన్నట్టయితే ఆత్మసంతృప్తి కలిగినటువంటి సమాచారం కూడా ఆ సంకేతం సింహదార్ చూడడం జరిగింది. వాస్తవంగా కుటుంబాల నేపథ్యాలు వేరుంటాయి. పిల్లగాళ్ళు ఎక్కడో పుడతారు, ఎక్కడో పెరుగుతారు, ఎక్కడో చదువుకుంటారు, భిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అటువంటి వాళ్ళను కలపాలని చెప్పానంటే అది మామూలు విషయం కాదు, అది కఠినమైనటువంటి అంశం. ఇవాళ ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ సునాయాసంగా చేసుకోవచ్చు, కానీ మీరు మాత్రం మీరే స్వయం కష్టపడాలా, మీరే వాళ్ళను ఒప్పించాలా, మీరే వాళ్ళని మెప్పించాలా. ఒప్పించి మెప్పించి వారు చెప్పినట్టుగా నిండు జీవితాన్ని వాళ్ళు సాధించే విధంగా తోడ్పాటు చేయడంలో మీ మీద పూర్తి బాధ్యత ఉంది. అటువంటి బాధ్యత తీసుకొని చేస్తున్నటువంటి మీకు ఇటువంటి వేదికల ద్వారా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని గౌరవించడం అనేది మీలో ఉండేటువంటి పట్టుదలను మరింత పెంపొంచే విధంగా ఇతరులకు స్ఫూర్తిగా ఉంటుందని చెప్పని మనసారా కోరుకుంటూ నిర్వహిస్తున్నటువంటి మీ సంఘ బాధ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినట్టయితే మేము మీకు మీ ఒక సోదరులుగా మీకు సహాయ సహకారంలో అందుబాటులో ఉంటామని చెప్పని మనసారా తెలుసుకుంటూ ఆహ్వానించి మమ్మల్ని గౌరవించి మీలో ఒకరిగా ఇక్కడ ఆహ్వానించినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి వారి కార్యవర్గానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరివన్. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రభాకర్ గారు మాట్లాడే ముందు కార్యక్రమ ప్రత్యేక ముఖ్య అతిథి గౌరవ పెద్దలు బీసీ కమిషన్ చైర్మన్ సౌజన్యమూర్తి ఆస్తిక మతాభిలాషి బకుళాభరణం గారి ఆశయపూర్వక ప్రసంగం. కార్యక్రమ సభాధ్యక్షులు పెద్దలు సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ గారు, ముఖ్య అతిథి, ఈ తెలుగు సమాజంలో ఉద్యమానికి ఒక నిర్వచనం ఇచ్చి ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేకమైన సంక్షేమ పథకాలకు రూపశిల్పిగా, ఉత్తర్వులకు ఆద్యుడిగా నిలిచి భాగ్యనగరం నుండి హస్తినాపురం వరకు వెనుకబడిన తరగతుల యొక్క ఉద్యమాన్ని నిర్మిస్తూ మన జాతికి ఎంతో గౌరవాన్ని ఆపాదించి పెడుతున్నటువంటి పెద్దలు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు, ఆ విధంగానే జగిత్యాల ప్రాంతం నుండి శాసనసభ్యుడిగా, మంత్రిగా, కరీంనగర్ లోకసభ సభ్యులుగా, ఇవాళ శాసన మండలి సభ్యులుగా ఏ పదవిని అలంకరించినప్పటికీ వెనుకబడిన వర్గాల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ఈ వర్గాలకు ఏదైనా మేలు జరగాలనేటువంటి కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నప్పుడు ముందు నిలబడి అండగా ఉండేటటువంటి ఒక ఉత్తమ ప్రజా ప్రతినిధిగా ఉన్నటువంటి శ్రీ ఎల్ రమణ గారు, ఆ విధంగానే నా చిరకాల మిత్రుడు ఆర్ కృష్ణయ్య గారికి కుడిబుడి భుజంగా ఇవాళ జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తున్నటువంటి శ్రీ గుజ్జా కృష్ణ గారు, భరత్ గారు, ఆ విధంగానే సభా వేదికపై ఉన్నటువంటి అతిరథ మహారథులు, ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి సోదరులు, సోదరీమణులు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. దైవజ్ఞ శర్మ గారు చెప్పినట్టుగా ఇవాళ రవీంద్ర భారతిలో చాలా కాలం తర్వాత ఒక పండుగ వాతావరణం కనిపిస్తున్నది. ఇదొక వైవిధ్యమైనటువంటి కార్యక్రమం. ఇదే వేదిక మీద మేము దాదాపు నెలలో చాలా కార్యక్రమాల్లో శర్మ గారు, నేను పాల్గొంటాం. పురస్కారాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాలకు అతిథులుగా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని పురస్కారాలు ఇచ్చేటటువంటి అవకాశం మాకు కలిగి ఉన్నది. కానీ చాలా కార్యక్రమాలు వేదిక మీద ఉన్నటువంటి అతిథుల కన్నా వేదిక కింద ఉన్నటువంటి ఆహ్వానితులు తక్కువగా ఉన్నటువంటి సందర్భాలను చూసాం. ఇవాళ చాలా నిండుగా కనబడుతున్నది. ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మా సోదరుడు బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. వివాహం అనేటువంటిది మన ధర్మశాస్త్రంలో స్త్రీ పురుషుడు
ఖచ్చితంగా ధర్మం ప్రకారం కలవాలి. మరి దానికి ధర్మం ఏం చెబుతున్నది అంటే కర్మ ఒక కామాన్ని ధర్మబద్ధం చేయడానికి వివాహం అవసరం అని చెప్పి మన పెద్దలు మన ఋషులు అందరూ కూడా ఆలోచించి దాన్ని ధర్మబద్ధం చేస్తూ ఒక వివాహం అనేటువంటి శాస్త్రోక్తమైనటువంటి క్రతువును మనందరికీ అందించడం జరిగింది. ఈ దంపతులు ఏం చేయాలి, ఈ దంపతులకు ఎలాంటి అర్హతలు ఉన్నాయి, ఎలాంటి అనర్హతలు ఉన్నాయి అనేటువంటి దాన్ని కూడా శాస్త్రంలో చాలా చక్కగా చెప్పబడ్డది. వివాహం జరిగినప్పుడు ఆ వివాహ బంధం ఎంత పవిత్రమైనదంటే ధర్మేచ అర్థేచ నాతి చరామి. ఎంత కష్టం వచ్చినా నిన్ను నేను వదలను, నువ్వు నన్ను వదలొద్దు. అందుకోసమే పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని చెప్పారు. అలాంటి పెళ్లికి సంబంధించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాలకు భూమిక వహిస్తూ మీరెంతో మంది వధువులను వరువులను ఒకచోటకు చేర్చి వివాహాలు చేసేటటువంటి ధర్మాచరణ ధర్మరక్షణ చేసేటటువంటి గొప్ప వాళ్ళుగా మీ అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. కనీసం దీనికన్నా చప్పట్లు కొట్టుకోండి గట్టిగా. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఆ స్వర్గం ఎక్కడనో లేదు, ఆ స్వర్గానికి సృష్టికర్తలు మీరే అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. దీన్ని కూడా చప్పట్లు కొట్టుకోండి. ఇలాంటి నేపథ్యంలో బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివాహం ఏర్పాటు చేయడానికి వివాహానికి కావలసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటటువంటి మీ అందరినీ కూడా ఒక సంఘంగా ఏర్పాటు చేసి సమాజానికి ఇంత గొప్ప పని చేస్తున్నారు, ఈ ధర్మాన్ని రక్షించేటటువంటి ఇంత గొప్ప పని చేస్తున్నటువంటి మీ అందరినీ కూడా మహనీయులైనటువంటి పెద్దలందరినీ పిలిచి వారి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైనటువంటి బంగారు నంది పురస్కారం ఇవ్వాలని చెప్పి అది తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది. ఇలాంటి కార్యక్రమానికి మాలాంటి వాళ్ళని కూడా పిలిచినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మధ్యవర్తులు అనేటువంటి గొప్ప పదాన్ని తీసుకున్నారు, మీడియేటర్స్. ఎందుకంటే వధువుకు వరువుకు మధ్య మధ్యవర్తిగా ఉండి ఆ వివాహం జరగడానికి పెద్ద పాత్ర వహిస్తారు, పెద్దన్న పాత్ర పెద్దక్క పాత్ర వహిస్తారు. మీరు ఆ వివాహం జరగడం అనేటువంటి గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఎక్కడో ఉన్నటువంటి వధువును ఎక్కడో ఉన్నటువంటి వరుణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ గుణగణాలను ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా చేసి మధ్యవర్తిత్వం వహించడం ద్వారా ఎన్నో చక్కటి జంటలు వైవాహిక జీవితాన్ని ధర్మబద్ధంగా ఆచరించడానికి మీరు కృషి చేస్తున్నారు. నిజంగా కూడా ఈ సమాజంలో మీ పాత్ర గొప్పది అని చెప్పి నేను తప్పనిసరిగా చెప్తాను. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మం చెప్పినటువంటి ఆ దాంపత్య జీవితం 100 ఏళ్ల పాటు కావడానికి కావలసినటువంటి మధ్యవర్తిత్వం వహించేటటువంటి మీ యొక్క పాత్ర ఈ సమాజంలో చాలా గొప్పది అని చెప్పి నేను తప్పనిసరిగా మీ అందరినీ అభినందిస్తూ ఇంకా రానున్నటువంటి రోజుల్లో బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని చెప్పి మీరు ఎంచుకున్నటువంటి రంగంలో నిబద్ధతగా నిజాయితీగా ధర్మబద్ధంగా ఇంకా ఎంత వీలైతే అన్ని జంటలను కలిపి ఈ యొక్క ధర్మాన్ని కాపాడేటటువంటి శక్తిని యుక్తిని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. జై హింద్. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్య నాతి చరామి అని ఇవాళ ఒకడభరణ గారు అన్నారు. ధర్మం ద్వారా సంతానాన్ని కానీ సత్సంతానమై సమాజ హితాన్ని కాంక్షించేటువంటి ఒక మధ్యవర్తిత్వం వహించేటువంటి మీ పెళ్లి పెద్దలందరికీ కూడా నేను ప్రశంసిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రమణ గారు గొప్ప మాట ఉన్నారు, మీకు ఎంత శక్తి ఉండాలి, మీరు వంట చేయాలి, వడ్డించాలి, మెప్పించాలి. ఈ 3 బాధ్యతలు పెళ్లి పెద్దలకు ఉంటాయి. మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. కార్యక్రమంలో పెద్దలు కృష్ణయ్య గారు ఆశీర్వదించే ముందు గౌరవ పెద్దలు ప్రభాకర్ గారు క్లుప్త సుందరంగా 2 మాటలు. ప్రభాకర గౌరవనీయులు ప్రసిద్ధ పారిశ్రామికవేత్త ప్రభాకర్ గారిని ఒక్క దయచేసి సభకు నమస్కారం, పేర్లు అక్కర్లేదు. ప్రభాకర్ ఎవరు? నువ్వు రారా బాబురా.
గౌరవనీయులు చీకటి ప్రభాకర్ గౌడ్ గారు చాలా సంపాదించాడు. సంపాదించడానికి దానం ఇచ్చే సంస్కారం ఉన్నటువంటి కోర్టులోని మొనగాడు ప్రభాకర్ గారు మీరు ఆశీర్వదించాలి. మీద ఉన్నటువంటి మిగతా పెద్దలు రమణ గారు, వకలాభరణం గారు, కృష్ణయ్య గారు, ముఖ్యంగా దీని అధ్యక్షులు సృష్టికర్త బుర్రా శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, మన ఎలికట్టె విజయన్న, అరుణరాధమ్మ, బాలరాజు గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్తూ, వేదిక ముందున్నటువంటి అనేక అతిరథ మహారథులు, ఆహ్వానితులు, మీడియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఈ కార్యక్రమం ఏదైతే ఒక సంస్థ నిర్మించడం అనేది నిజంగా కూడా చాలామందికి చాలా సునాయాసం. దాన్ని కొనసాగించడం అనేది ఎంత వ్యయ ప్రయాసాలు, ఎంత కఠినం అన్నది ఆ నిర్వహించే వ్యక్తులకు, దాంట్లో ఆ కార్యక్రమంలో నిమగ్నమైన ప్రతి ఒక్కరికి ఆ సాధక బాధకాలు ఏంటి, మంచి చెడు, ఇవన్నీ వాళ్ళకు అర్థమవుతాయి. అట్ ద సేమ్ టైం ఒక సంస్థకి ఒక అసోసియేషన్ ఉండడం అనేది నిజంగా కూడా ఒక వెల్ఫేర్ అసోసియేషన్, మీడియేటర్స్, మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ అనే దానికి అసోసియేషన్ క్రియేట్ అవ్వగానే ఆటోమేటిక్గా మన ఒక్కరి బలం 1000 ఏనుగుల బలం అవుతుంది అన్నది నేను నమ్ముతాను. ఒక వ్యక్తి విడిగా ఉన్నప్పుడు ఉన్నదానికి ఒక వ్యక్తి ఒక 100 మందితో 1000 మందితో కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పడి ముందుకెళ్తున్న దానికి ఆ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక ఒక ప్రొఫెషనల్ అనే ఒక ట్యాగ్ కూడా క్రియేట్ అవుతుంది అనేది నేను నమ్ముతాను. అలాంటి ఒక బృహత్తర వేదికను ఇలాంటి మ్యారేజ్ మీడియేటర్స్ అసోసియేషన్గా ఈ వేదిక నిర్మించడమే కాకుండా దీనికి రెగ్యులర్గా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది ఉన్నతమైన సేవల్లో ఉన్న వాళ్ళనైతే ఏంటి, ఎన్నో రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళని, సేవా రంగంలో పేరొందిన లాంటి వాళ్ళని, కొంతమందిని గౌరవించుకుంటూ ఇలాంటి నంది లాంటి అవార్డులతోని నిజంగా కూడా సన్మానించడం ఎంతో హర్షించదగ్గ విషయం. సో ఇలాంటి వేదికని నడిపిస్తున్నటువంటి బుర్రా శ్రీనివాస్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, వచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. థ్యాంక్ యూ. ఒక సెమినార్ పెట్టి ఆయన ఆహ్వానిస్తాను, 45 నిమిషాలు మాట్లాడతాడు. చాలా అద్భుతమైన ప్రసంగం చేశాడు. ఇవాళ వివాహం అనేది ఒక పవిత్రమైన బంధం. తుది శ్వాస వరకు భార్య భర్తను అనుసరించాలి, తుది శ్వాస వరకు భార్యను భర్త అనుభవించాలి. కాబట్టి ఎంట్రీ కంటే ఎగ్జిట్ బాగుండాలి. ఎగ్జిట్ బాగుంటా అంటే భార్యతో నువ్వు బాగుండాలి, భార్య నీతో బాగుండాలి. ఈ ఇద్దరి మధ్యవర్తాన్ని ఆశ్రయించే శక్తి మీకు రావాలి అని చెప్పి అభినందిస్తూ, ఇవాళ పెద్దలు గౌరవనీయులు ఆస్తిక మతాభిలాషి, దైవాన్ని, ధర్మాన్ని, కర్మను నమ్మినటువంటి ఒక సాధికార నిశ్శబ్ద సైనికుడు, నిశ్శబ్ద విప్లవ వేదాంతి మా ఆర్ కృష్ణన్న ఉపన్యాసం. చప్పట్లు కొట్టాలండి ఒకసారి. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో జరుపుతున్న పెద్ద కార్యక్రమానికి మన విశిష్ట సభాధ్యక్షులు దైవజ్ఞ శర్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ రమణ గారికి, మన సోదరుడు పేద కులాల గురించి చాలా పోరాడినటువంటి నాయకుడు, ఈరోజు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ అయినటువంటి వక్లాపురం కృష్ణభవన్ గారికి, అదేవిధంగా గుజ్జ కృష్ణ గారికి, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షురాలు అనురాధ గౌడ్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఉద్దండులందరికీ, పెద్దలకు, ఈ కార్యక్రమానికి చాలామంది ప్రముఖులు వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. పెళ్ళి నూరేళ్ల పంట. ఎక్కడో ఉన్నటువంటి కుటుంబాలను కలిపి ఒక జంటగా చేయడము మీరు అందరూ చేసే పుణ్యకార్యం. ఈ పుణ్యకార్యాన్ని చాలా ఎక్కడెక్కడో దూరంలో ఉన్న సంబంధాలను కలుపుతున్నటువంటి మీ అందరూ ఓ మంచి పుణ్యకార్యం చేస్తున్నారు. దానికి తప్పనిసరి మేము అండగా ఉంటామని చెప్పి మీ మ్యారేజ్ బ్యూరోకు సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకే కష్టం వచ్చినా, మీకే ఇబ్బంది అయినా మేము ఎప్పుడు మీకు అండగా ఉంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే సందర్భంగా
భారతదేశాన్ని పట్టి భారతదేశంలో మ్యారేజెస్కు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఏంటిదంటే పవిత్రమైనటువంటి స్థానం. మన పూర్వీకులు, ఋషులు, మహర్షులు, రాజర్షులు, పెద్దలందరూ వేదోక్తంగా ఓ పద్ధతి ప్రకారం మ్యారేజ్ చేయాలి, ఇదో పవిత్ర బంధం అని చెప్పి ఓ పద్ధతిని పెట్టారు. ఇది సైంటిఫిక్ మూఢనమ్మకం కాదు. మ్యారేజ్లో ఉండే ప్రతి సందర్భం కూడా ప్రతిదీ కూడా శాస్త్రోక్తంగా సైంటిఫిక్గా ఉండదు దానికి. ఈ మధ్య విదేశాల వాళ్ళు కూడా భారతదేశంలో ఒక ప్రత్యేక పద్ధతిలో వివాహాలు జరుపుతారు. దీనికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉన్నదా అని చూశారు. ప్రతిదానికి తోరణం కాడి నుంచి అగ్నిహోత్రం దాకా, ఇంకా మూడు ముళ్ళ బంధం దాకా ప్రతిదానికి శాస్త్రీయమైన సైంటిఫిక్ రీజన్ ఉన్నదని విదేశాల వాళ్ళు చెప్పిన దాకా మనలోకి ఈ మధ్య అర్థం కావడం లేదు. మన పూర్వీకులు ప్రతిదాన్ని కూడా సైంటిఫిక్గా చేశారు. అయితే సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఈరోజు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు రెండు. ఒకటి సామాజిక వివక్ష, సామాజిక అసమానతలు, సామాజిక అంతరాలు. రెండవది ఆర్థిక అంతరాలు. అంబానీ ఆదానితో లక్షల కోట్లు ఉంటాయి, ఓ బీదవానికి మామూలు తినడానికి తిండి లేదు. ఈ అంతరాలకు కూడా తొలగించడానికి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అందుకు కులాంతర వివాహాలు జరిపినట్టయితే సామాజిక వివక్షత ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీని మీ భుజస్కంధాల మీద వేసుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలన్నట్ట. అట్లాగే మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కూడా ఓ మంచి పనికి 100 అబద్ధాలన్నీ అబద్ధం కాదు. అది ఒక మంచి పనికి అబద్ధం ఆడితే తప్పు కాదు. పేదోళ్ళు ధనికుల మధ్య అంతరాలు తొలగిపోవాలి. వాడు కోటీశ్వరుడు ఉంటాడు, ఒక మధ్యాంతర, మరీ బీదవాడు కాకుండా ఒక మధ్యాంతరం వాళ్ళను మ్యారేజ్ ఫిక్స్ చేయాలి. మీరు చేస్తే దేశంలో అసమానతలు తొలగిపోతాయి. ఆర్థిక అసమానతలు, సామాజిక పెద్ద కులం చిన్న కులం అనే అసమానతలు ఈ దేశంలో తొలగిపోవాలి. ప్రపంచంలో ఎక్కడ లేవు ఈ అసమానతలు. కుల వివక్ష లేదు, కులమత భేదాలు లేవు, ఒక భారతదేశంలో ఉన్నది. దీన్ని తొలగించాలంటే ప్రభుత్వం నుంచి కాదు, మీ నుంచి అవుతుంది, మ్యారేజ్ బ్యూరో వాళ్ళతోటి అవుతుంది. కాబట్టి మీ భుజ స్కంధాల మీద కులాంతర వివాహాలు జరిపేటటువంటి ప్రక్రియకు మీరు అందరు చాలామంది కుల వివాహాలే జరుపుతున్నారు. కుల వివాహాలతో పాటు కులాంతర వివాహాలను కూడా జరిపించాలి. సమాజం లోపల వివక్ష తొలగిపోవాలని చెప్పి ఆ సామాజిక బాధ్యతను మీ భుజ స్కంధాల మీద వేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఆర్థిక అసమానతలు, దేశంలో ధనవంతులు ఉన్నారు, బీదవాళ్ళు ఉన్నారు. వీళ్ళకు కూడా మీరు సంబంధాలు కలపాలి. అబద్ధాలు ఆడు, ఏమైనా చేయి, మంచి మాటలు చెప్పు, నచ్చ చెప్పు, పిల్లగాడు చదువుకున్నాడు, వీరుడు అని చెప్పు, వాళ్ళందరినీ కలిపి పెందేటట్టు చూసుకోవాలి. మీరు అటువంటి బాధ్యత తీసుకున్నట్టయితే మీరు అందరూ అనుకోవచ్చు, అయ్యో నా గిరాకీ దెబ్బతింటదేమో, నా గుడ్ విల్ ఏది దెబ్బతినది. మీ గుడ్ విల్ డెవలప్ అవుతుంది, మీ ప్రెస్టేజ్ పెరుగుతుంది, సమాజంలో ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. మన అమెరికా, రష్యా, చైనా ప్రపంచంలో 193 దేశాలు ఉన్నాయి. ఏ దేశంలో లేనటువంటి కుల వివక్ష మన దేశం పక్కనున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్లో సిలోన్లో కూడా లేదు. ఒక భారతదేశంలోనే కులాలు ఉన్నాయి. ఈ కులాలను నిర్మూలించినప్పుడే మన దేశం లోపల భారతదేశం డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దేశంలో పట్టి పీడిస్తున్న అనేక సవాలచ్చ సమస్యలకు ఈ కులాలు, ఆర్థిక అసమానతలే కారణం. కాబట్టి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు డేర్గా మీరు సొంత నిర్ణయాలతోటి ఈ వివక్షలను, ఆర్థిక అసమానతలను, సామాజిక అసమానతలను, కులమత భేదాలను తొలగించడానికి మీరు అందరు కృషి చేయాలని కోరుకుంటూ, మీరు ఇదే సందర్భం లోపల చాలా ముఖ్యమైన వాళ్ళు మ్యారేజ్ బ్యూరో అంటే మీకు సమాజంలో మంచి ప్రభావం ఉంటుంది. ఇప్పుడు బీసీ సంఘం అంటే ఏదో పార్టీ కాదు, ఇది పేద కులాలు, ప్రత్యేకంగా బీసీ కులాలు చదువుకోవాలని స్కీములు పెట్టడానికి పోరాడుతున్నాం 50 ఏళ్ల నుంచి. పేద కులాలు ఇప్పుడు కొద్దిగా బాగా మనోళ్ళు, కానీ 50 ఏళ్ల కింద చూస్తే బస్ కిరాయి కూడా లేదు బీసీ కులాల దగ్గర. స్కాలర్షిప్లు రాలేదు, ఫీజులు కట్టలేరు, పొలాల కాడికి పోయేటోళ్ళు చదువుకోవాలంటే ఎట్లా చదవాలి అనే పరిస్థితులు ఉండేవి 50 ఏళ్ల కింద, 40 ఏళ్ల కింద. అప్పుడు బీసీ సంఘం పుట్టి ఈ పేద కులాలు చదువుకోవాలంటే హాస్టళ్ళు పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజులు పెట్టాలని పోరాటం చేసినాం.
పోరాటం అంటే ఏదో పోయి రిప్రజెంటేషన్ ఇటుడు కాదు. 2000 మందితో అసెంబ్లీని వెలగొట్టాం, ఒకప్పుడు సెక్రటరియట్ వెలగొట్టాం, మంత్రులను కలెక్టర్లను ఎక్కడికక్కడ మిలిటెంట్ ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో 6000 హాస్టళ్ళు ఉన్నాయి. 6 లక్షల మంది విద్యార్థులు అందులో చదువుకుంటున్నారు. 1500 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అందులో 8 లక్షల మంది 5వ తరగతి నుంచి డిగ్రీ దాకా చదువుకుంటున్నారు. కాబట్టి మీరు అందరు పేద కులాలను, బీసీ, ఎస్సీ, ఎస్టీలను చదువుకోవాలని చెప్పాలి. మన సమాజంలో పేదరికం పోవాలంటే, కుల వివక్షత పోవాలంటే, మన కులాలన్నీ డెవలప్ కావాలి, మన కుటుంబాలు డెవలప్ కావాలంటే చదువు ఒక్కటే గొప్ప మార్గం. కాబట్టి చదువుకున్న కుటుంబాలకు గౌరవం పెరుగుతుంది, చదువుకున్న కుటుంబాలకు పేదరికం పోతుంది. కాబట్టి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు చాలా సమాజంలో ఇన్ఫ్లుయెన్స్డ్ సెక్షన్. కాబట్టి మీరు ఈ సామాజిక బాధ్యత కూడా తీసుకొని ప్రతి ఒక్కరు చదివేటట్టు, ప్రతి ఒక్క కుటుంబం చదివేటట్టు. ఇప్పటికీ 76 ఏళ్ళు అయింది, మన 69% ఉన్నది అక్షరాస్యత. కాబట్టి 100% అక్షరాస్యత ఏ దేశాల్లో అవన్నీ అగ్రదేశాలు అయినాయి. మన భారతదేశం కూడా అగ్రదేశం కావాలంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ప్రతి ఒక్కరి లోపల ఉన్న ప్రతిభ, జ్ఞానము విస్తరించాలి, వికసించాలి. పువ్వులో అట్టే ఉంటే వికసించదు. పువ్వు వికసిస్తే దాని సువాసన తగులుతుంది. అట్లాగే మానవ మేధస్సు కూడా పేద కులాల లోపల ఈరోజు అనేక మంది ప్రతిభావంతులు ఉన్నారు, మేధా సంపత్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు అందరు బ్యూరో వాళ్ళు, సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు. కాబట్టి అందరినీ చదివేటట్టు. మీకు ఎక్కడ ఇబ్బంది అయితే, హాస్టల్ సీట్లు ఇబ్బంది అయినా, గురుకుల సీట్లు ఇబ్బంది అయినా, ఫీజుల లోపల కన్సెషన్ ఇవ్వాలన్నా నాకు తప్పనిసరి నేను హెల్ప్ చేస్తా. ఫోన్ చేస్తే, లెటర్ రాస్తే, బెదిరిస్తా. మంచి మాటలు చెప్ప, బెదిరించి తగ్గిస్తా. కాబట్టి రోజు 100 మంది వస్తారు. గురుకులాలు కావాలి, హాస్టల్లో సీట్లు కావాలి, కాలేజీలో సీట్లు కావాలి. ఇవన్నీ ఇక్కడ కూడా చాలామంది నేను వచ్చేటప్పుడు అంటుండే, ఒక ఆయన కలిసి పెద్ద మనిషి అయ్యిండు. అన్నా నేను చదివేటప్పుడు నాకు కాలేజీలో సీటు రాలేదు, నువ్వు చిట్టి రాస్తే నాకు సిటీ కాలేజీలో డిగ్రీలో సీట్ వచ్చిందని చెప్తున్నాడు. ఇట్లా చాలామందికి నేను చదివేటప్పుడు కూడా అప్పుడు కాలేజీలు తక్కువ ఉండే, ప్రైవేట్ కాలేజీలు లేవు, ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలే. సీట్లు లేకపోతే కూడా యూనివర్సిటీని గవర్నమెంట్ దగ్గర గొడవ చేసి సీట్లు ఇప్పించాము. అందుకే చదువుకుంటేనే మన కులాల గౌరవం పెరుగుతుంది, చదువుకుంటేనే మన కుటుంబాల గౌరవం పెరుగుతుంది. అందుకే ఈరోజు అన్ని సదుపాయాలు ఫ్రీ ఎడ్యుకేషన్ అయిపోయింది. కాబట్టి మీరు అందరూ దాన్ని ఎంకరేజ్ చేయాలని. ఇది సందర్భం కాకపోయినా ఇది ప్రచారం కోసమని, పేదవాళ్ళు చదువుకునే ఐడియాలు తెలియక ఉంటారని మీరు దీన్ని భుజాన, ఈ సామాజిక రెస్పాన్సిబిలిటీని మీ భుజాన వేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మ్యారేజ్ బ్యూరో వాళ్ళందరూ కూడా మీ యొక్క పరిధిని, ఇది ఒక సంఘసేవ కార్యక్రమం, ఇది బిజినెస్ కాదు. మీరు దీన్ని భుజాన వేసుకొని మీ కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని, మీ మ్యారేజ్ బ్యూరోలు బాగా విస్తరించాలని, సమాజంలో అందరినీ కలపాలి. ఇంకా చాలామందికి తెలియదు. ఓ యూత్ అవుతాడు, చుట్టాలు పుక్కాలు తక్కువ ఎట్లా పెళ్లి చేసుకోవాలో తెలియదు. మీ దగ్గరికి వస్తే 100 సంబంధాలు చూపెడతారు. కాబట్టి ప్రజా సంబంధాలను ఎక్కువ నెలకొల్పుకుంటూ ఈ మ్యారేజ్ సంబంధాలను ఇంకా విస్తరింపజేయాలని, మీకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా మేము మీకు అండగా ఉంటామని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటా. జై హింద్. హృదయపూర్తిగా పెద్దవాడిగా, ప్రజాభిమానం ఉన్నటువంటి నాయకుడిగా, ప్రజాబంధువుగా మీ అందరినీ ఆశీర్వదించినటువంటి కృష్ణన్నకు ఘనమైన చప్పట్లు ఒకసారి. గౌడ బంధువుగా, ఎవరికి ఆపదొచ్చినా ఆర్థికంగా సహకరించేటువంటి మా విజయ్ కుమార్ కూడా రావటం చాలా సంతోషంగా, క్లుప్త సుందరంగా ఒక్క మాట అభినందించిన తర్వాత పెద్దలు వెళ్ళే త్వరితగతిలో ఉన్నారు కాబట్టి కొన్ని అవార్డులు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. గౌరవనీయులు విజయ్ కుమార్ గారి క్లుప్త సుందర ప్రసంగం వస్తున్నారు. తర్వాత విజయ్ కుమార్ ఒక్క నిమిషం రానాయన మహానుభావ. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ అసోసియేషన్ సభకు నమస్కారం. పెద్దలందరికీ కూడా సమయాభావ దిశలో మీ అందరికీ కూడా నమస్కారం. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు ఇటో అటో, అదే సూత్రం ఇవాళ ఈ సమాజంలో 2 కులాలున్నాయి, అది ఆడ మగ అని భావించి మీరంతా ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని, ఒక బ్యూరో పెట్టుకొని, కార్యక్రమం పెట్టుకొని ఎంతోమందికి ఈ సమాజంలో, సృష్టిలో, ప్రకృతిలో ధర్మంగా ఈ
మీ నెరవేరుస్తున్న బాధ్యతకు మీ అందరికీ కూడా నమస్కారాలు. శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. ఇవాళ మహానంది ఇవాళ ఈ బహుమతు కార్యక్రమం పెడతా ఉన్నారు. మహానంది విగ్రహావిష్కరణకు సంబంధించిన కార్యక్రమం పెడతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డు నుంచి గద్దరనగా మారింది. మీరు నంది అవార్డు ఇవాళ ప్రజలకు ఇస్తూ ఉన్నారు. ఇది మ్యారేజ్ బ్యూరో నుంచి, అది గొప్ప సంతోషం. అతిరథ మహాచేతుల మీదుగా తీసుకోవడం, ఇవాళ 100కు పైగా చాలామంది గుర్తించి వివిధ రంగాల్లో సమాజంలో సేవలు అందిస్తున్న మీ అందరికీ ఈ బహుమతి వచ్చి వీళ్ళ చేతుల మీద ఇవ్వడం కూడా గొప్ప విషయం. బుర్ర శ్రీనివాసనకు ఒక విషయం చెప్పాలి. తన గౌడ సామాజిక వర్గానికే కాదు, సమాజంలో అన్ని వర్గాలకి తెలంగాణ రాష్ట్రంలో ఒక మ్యారేజ్ బ్యూరో పెట్టి 10,000 మంది సభ్యులని బ్యూరో పనిచేసిన వాళ్ళందరినీ ఒక్క వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ భద్రతకు, వాళ్ళ భవిష్యత్తుకి పునాది వేసి రేపు వాళ్ళ కోసం నేనున్నా అని చెప్పి తనతో పనిచేస్తున్న అంచెల వర్గాలందరికీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒక ఉద్యమ నాయకుడిలాగా మాట్లాడినవరా బాబు. మెటాలిక్ వాయిస్ జగ్గయ్య గారి వాయిస్ లాగా ఉంది. కొట్టండి మా విజయ్ కుమార్కి ఒకసారి చప్పట్లు. ఈ విశేషం ఏంటంటే అబ్బాయిలో ఒక గౌడ కులస్తులకు మాత్రమే కాదు, సమాజంలో ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా వెళ్ళి ఉపకరించే సంస్కృతి ఉన్న చిరంజీవి విజయ్ని అభినందిస్తూ ఈ పరంపర కొనసాగి క్రియాశీలక రాజకీయాల్లో సముజ్వల భవిష్యత్తు కాంక్షిస్తూ ఆశీర్దిస్తూ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి ఒక 5 అవార్డులు పెద్దలు ఇస్తారు. ఎవరిని ఆహ్వానిస్తారో వ్యాఖ్యాత గారు వాళ్ళు మాత్రమే ఉండి తర్వాత కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఒక చేరేస్తావు నిలబడిద్దాం, చేరేస్తే నిలబడి ఇద్దామా, వేద్దాం అవి. హలో. సో తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ మహానంది పురస్కారానికి ఎంపికైన శ్రీ బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఫౌండర్, స్టేట్ ప్రెసిడెంట్ అండ్ శుభం మ్యాట్రిమోనీ ప్రొపైటర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలండి.
సాక్షిగా గట్టిగా మరొకసారి చెప్పండి కొట్టండి. మీరు కూర్చోండి. సో నెక్స్ట్
సో ఈ అవార్డుకి ఎంపికైన తలారి వినోద్ కుమార్ ముదిరాజ్ గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. చెప్తారు 21 నంబర్ తలారి వినోద్ కుమార్ ముదిరాజ్ గారు. తలారి వినోద్ కుమార్ ముదిరాజ్ గారు ఎక్కడున్నా వేదికపైకి రావాలండి. నేను చెప్తాను ఏ జర సతాయించకూరి మీరు ఇట్లా